మొత్తానికి నా కోసం నానా పాటలు పడి 1,00,000 రూపాయలు తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య 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 గొప్ప మునిగిపోయింది అన్నయ్య, అన్యాయం జరిగిపోయింది అన్నయ్య. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చించాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు, నీ పెళ్ళానే ఎవరు ఎత్తుపోయా. అన్నయ్య నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. మీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడాను. 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా, ఇంకా ఎక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచల, తొందరపడి నీ పుస్తకం చదవకు. నేను 1,10,000 ఇస్తాను. చెంచలు నాకే సొంతం. 1,10,000. ఆగండి, అంచెలంచెలుగా మీదకి వస్తున్నారు. అదేమిటి? 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండిరా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తాయా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, చంపేస్తారా? చంపేస్తారా? ప్రాణం తీస్తారా? తమాషాకున్నారంటే బాబు పని దిక్కమల్ సచ్చినోడు. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు, నాకోసం ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదినా, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుళ్ళు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదినా. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదినా. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదినా, చెప్పించొద్దు. ఏమిటి? చెంచల ఇంట్లోనా? 20,000 పట్టుపడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచా భద్రకాళి. వదినా నమ్మొద్దు, ఇదంతా నాటకం. ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావి. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తుపట్టావో. కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. ఎంత దెబ్బకొట్టావే. చెప్పు, నాగేంద్ర ఎక్కడ? చెప్పకపోతే నువ్వు వాయిస్తావు, చెప్తే నాగేంద్ర వాయిస్తాడు. ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా బాబు. సరే, మీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది? పిచ్చి ప్రశ్న. వీధిలో తిరిగే ఎవరిని అడిగినా చెప్తాడు. సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వల్ల మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చిచి, అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిరుగుతుంటాడు. సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు లాభం. నువ్వు నోర్మేరా. సరేనయ్యా, అవన్నీ వదిలేసి అడుగుతున్నావు ఏంటి? కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా? వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర? నీ ఎత్తులు ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదయ్యా. త్వరలోనే అర్థం అవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా పదండి. నిప్పెట్టు. నిప్ప? ఇది అన్యాయం. మా చేత్తో మా ఫ్యాక్టరీకి నిప్పెట్టిస్తావా? నీ తమ్ముడిని బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం. మా ఆస్తి నాశనం అయిపోతుందయ్యా. ఏం పర్వాలేదు, ఇది పాత ఫ్యాక్టరీ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. అయినా సరే నేను పెట్టను. ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. అయితే నేను పెడతాను. ఇలా ఇవ్వు. ఒరే ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కోసి అవతల పడేయాలి.
నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యం గారు చెప్పమన్నాడు. చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకంటే ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను. సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మనం వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించాలన్నయ్య. నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం? అప్పుడేం చేసావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంటే నిజం అనుకున్నాను. పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప? ఒరే రాగేంద్ర, అసలు వీడేనా ముందు నిప్పెట్టింది? అవును, అది నీ ప్యాన్ ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను. తప్ప? రేయ్! ఇదిగోనయ్య, నువ్వు మాటికి చేస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను. ముక్క కొట్టరా. ఇదిగో కొడుతున్నా, ఎర్ర రాణి కొడుతున్నా. కొట్టేవలవా ఎర్రరాని? ఇక్కడ కొట్టాల్సిందే. అబ్బో, నువ్వు కొట్టాడు. నాగేంద్ర అంతే. ఎప్పుడు చూసినా పేకాట, అమ్మాయిలు, మందు. కాస్త బిజినెస్ లో నాకు సాయం చేసి అడవచ్చు కదా. నాతో చెప్పన్నయ్యా, ఏం చేయాలో చేసేస్తాను. ఏడిశాడు. వాడి వల్ల ఏమవుతుంది కానీ నాకు చెప్పు తమ్ముడు, నేను చేస్తాను. నోరు మూసుకుని చెప్పేది వినండి. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మన సర్పరాజా బార్ అండ్ రెస్టారెంట్ కి వైలెట్ కలర్ డ్రెస్ లో ఉన్న ఓ వ్యక్తి వస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి అని అడిగితే ఎవ్వని చే జనించు అని చెప్తాడు. సుమతి శతకం వీడికి కూడా సరిగ్గా సుమతి శతకంలో మొదటి పద్యం శ్రీరాముని దయచే. అందుకే నువ్వు పైకి రావన్నాయా. నీ బుర్ర 1960s లోనే ఆగిపోయింది. అన్నయ్య, నాది 20వ శతాబ్ద బుర్ర. నేను వెళ్తాను, ఆ వైలెట్ డ్రెస్ లో ఉన్న మనిషిని కలుస్తాను. నువ్వు అడగమంటే అడుగుతాను. ఏం చేయాలో చెప్పు. ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి అతను నీకు ఇంకో బ్రీఫ్ కేసు ఇస్తాను. అది తీసుకొచ్చి నాకి మధ్యలో చిలక్కొట్టడు కొట్ట. అబ్బే, కస్టమ్స్ వాళ్ళు మన మీద కన్నేసి ఉంచారు. బీ కేర్ఫుల్. మరే తమ్ముడు, నాగేంద్ర గారిని కాకపట్టి ₹1,00,000 బహుమతిగా కొట్టేసి ఆ చెంచిన ఒళ్ళో పోద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావు. ఇదే నా శాపం. నేను బతికున్న వాళ్ళ శాపాలు పట్టించుకోను. హా? టోపీ వైలెట్ కలరే ఏంటి? బూట్లు మాత్రం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అయినా అడిగి చూద్దాం. సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి? ఎప్పుడు తప్పుడు పనులు చేసినా అప్పుడు చేతికి సంకెళ్ళు పడును. అబ్బే, ఈ పద్యం కదే. అసలు పద్యం చెప్పేవాడు అక్కడున్నాడు. మరి నువ్వెవరు? సుమతి శతకంలో నీతిని కాపాడేవాణ్ణి, కస్టమ్స్ ఆఫీసర్ని. యు ఆర్ అండర్ అరెస్ట్. మళ్ళీ ఇప్పుడే వస్తా. అరెస్ట్ హిమ్. ఎవరు? ఎవరది? నేనే చెంచలా. నువ్వా? నా వెంట పడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. ఏం చేయించరా? కన్ను తెరిస్తే నీ కళ్ళు, కన్ను మూస్తే నీ ఒళ్ళు. నే తట్టుకోలేను. ₹1,00,000 ఆస్తి ఉంది, కోరుకున్నంత యవ్వనం ఉంది. నన్ను నీ వాణి చేసుకోవు. అది జన్మలో జరగదు. ఏ? నీ మీద చిన్న డౌటు. డౌటా? నా మీద? అవును. ఏ? నీ భార్య నిన్నెందుకు వదిలేసింది? ఓ అదా, అది అది ఏమి తెలియని నాటు. చెంచలా నేను మన్నయ్య, చెంచలా ఎక్కడ దాక్కున్నా? ఇక్కడ ఇక్కడ ఎక్కడ దాక్కున్నా? ఇక్కడ కాదు, ఆ బీరువా వెనకాల. చెంచలా 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 మా తమ్ముడు నీ దగ్గరికి వచ్చాడా? మీ తమ్ముడా? ఇక్కడికా రాలేదే? కలిగించాడు. వాడు నీకోసం తంటాలు పడుతున్నాడు. నీ దగ్గర చారనివ్వకు. ఏ? వాడు పుస్తకాలు అట్లా చింపేస్తాడు. అంటే? అంటే వాడు వద్ద చవట, రత్తమ్మ, రోగ్. శృంగారం అంటే ఏమిటో తెలియని రాకెండెట్. ఏమిటి విగ్గులు తుమ్ముతున్నాయి? రేయ్, నువ్వా? పరాయి స్త్రీల గదుల్లోకి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. చెంచలా, చెంచల నాకెలా పరిస్థితి అవుతుంది? చెంచల నేను ప్రేమిస్తున్నాను. ఏడిచావు. నేను ఈ రంగంలో ఆరితేరిన వాడిని. ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదివాను. చెంచలా 1960s లోనే చదవంతా మానేశాడు.
పుస్తకాలన్నీ తలకిందే పెట్టుకుంటాడు. ఈ విధంగా చదవడమే చేత కాదు. చెంచల నన్ను ప్రేమించు. చెంచల నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. చూడండి, మీ ఇద్దరిలో నేను ఒక్కరినే ప్రేమిస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటది? మీలో ఎవరు ముందుగా 1,00,000 రూపాయలు తెచ్చి నా ఒళ్ళో పోస్తారో వాళ్ళ ఒళ్ళో నేను వాళ్తాను. 1,00,000? నువ్వే అనవసరంగా రేటు పెంచావు. 1,00,000 అయితేనే రా, లక్షణంగా ఉంది పిల్ల. ముందు నేనే పోసేస్తా. నేనే పోసేస్తాను. నేనే పోసేస్తా. నేనే పోసేస్తాను.